రాధా, ఇవాళ మన పాఠశాలలో ముగ్గురు విద్యార్థులు కలిసి ఒక బుర్రకథ చెప్పబోతున్నారు. బుర్రకథ అంటే ఏంటి? రాధా, బుర్రకథ అంటే జానపద కళారూపాల్లో ఎంతో ప్రాచుర్యంలో ఉన్నది బుర్రకథ. తరతరాలుగా ఈ కళారూపం కీలక పాత్ర పోషించింది. బుర్రకథలో ఎవరెవరు ఉంటారు, ఏం చెప్తారు? ఇందులో ముగ్గురు ఉంటారు. వారిలో ఒకరు కథ చెబుతుంటే వారికి చెరో పక్క వంత పాడుతారు. కథ చెప్పే వారిని కథకుడు అని, మరియు వారికి చెరో పక్క గొంతు కలిపే వాళ్ళని వంటలు అని అంటారు. బుర్రకథ అంటున్నావు, బాగానే ఉంది, కానీ దీనికి ఆ పేరు ఎలా వచ్చింది? అదా, ఇందులో కథకుడు తంబూరా వాయిస్తాడు, అందుకే ఈ కథకు బుర్రకథ అనే పేరు వచ్చింది. ఈనాటి బుర్రకథకు నేపథ్యం ఏమిటి? ఈనాటి బుర్రకథకు నేపథ్యం అనగనగా రామాపురం అనే ఒక పల్లెటూరు. ఆ పల్లెలో శివయ్య గౌరమ్మ అనే దంపతులకు కలిగిన తొలి సంతానమే సీత. సీత చదువుకునేందుకు చేసిన ప్రయత్నమే ఈనాటి బుర్రకథకు నేపథ్యం. ఈ రోజు బుర్రకథను ఎవరెవరు చెప్పబోతున్నారు? ఈనాటి బుర్రకథను మన తరగతి విద్యార్థులైన సిరిచందన కృష్ణవేణి లాగా చెబుతుంది, మరియు రోజా సాంఘిక లాగా, ఆదిత్య రాజులాగా వంట పాడబోతుంది. సరేనమ్మా, ఇప్పుడు నాకు బుర్రకథ అంటే ఏంటో అర్థమైపోయింది. ఇప్పుడు మన తరగతి విద్యార్థులైన శ్రీచందన, సాంబిక, ఆదిత్య వాళ్ళ బుర్రకథను మొదలు పెట్టబోతుంది. మహారాజు కథ, పాండవుల కథల కథ, మరాఠీల కథ, రామ కథ, లవకృష్ణ కథ, సీతమ్మ కృష్ణ. ఏదిరా పాతగా రొద్దగా ఉందా? అయితే పాత గ్లాసులు, బిందెలు, వెండి పళ్ళాలు, బంగారు గొలుసులు అన్నీ తీసి బయట పారుస్తా. ప్రతి వాడి మీద ఫ్యాషన్ అయితే పాతలే ఇప్పుడు కొత్త కొత్త నడుస్తున్నారు. ఈ కొత్త పాత నుంచి చదవకపోతే అని రేపు నేనేమన్నాను కరెంట్ షాప్ దగ్గర కాకిలా అట్లా వస్తున్నా. పాత అంటే రొద్దందేనమ్మా, నా కాలం బాగా ఇంకా మనం పాతలోనే బతుకుతున్నామా. ఎలక్ట్రిక్ దీపాలు వద్దని ఆముదం దీపాలు పెట్టుకుంటున్నామా. బస్సులు, రైళ్లు కొత్తవని ఎడ్ల బండి మీద ప్రయాణిస్తున్నామా. ఒరే తమ్ముడు, చెల్లి అనవసరంగా మీ తమ్ముడు నష్టాలు చేయకండి. తమ్ముడు అనేది ఈరోజు మనం కొత్త కథని చెప్పుకుందాం. ఈరోజు మనం చెప్పుకోబోయే కదా సీత ఇచ్చాడు. ఇది పేద ఇంటిలో పుట్టి పెరిగిన పైడి బొమ్మ కథరా. చదువు కందులో పేరు పొందిన చక్కనమ్మ కథరా. ఓటమి వెరగక పోరాడి ఒక వీర బాల కథరా. 10 మందికి నీ ప్రేరణనిచ్చే వర్గమాన కథరా. ఇంతకు ఎవరా పైడి బొమ్మ, ఏమో కదా? అయ్యలారా, అమ్మలారా, నీళ్ళు విసిలిన భారత భూమిలో రాజనాలు పండే రచనల తెలుగు నేల. ఆ తెలుగునాటి రామాపురం అనేది ఒక పల్లెటూరు. ఆ పల్లెలో శివయ్య గౌరమ్మ అనే పేరు దంపతులు ఉన్నారు. ఆ దంపతుల కలిగిన తొలి సంతానమే సీత. సీతను బడి పంపాలనుకుంటుండగానే వారికి మరో కొడుకు పుడతాడు. సంతానాన్ని ఇక్కడతో ఆ పెద్దమ్మ వద్దాగారు మొదలుపోతుండగానే వారికి మరో కూతురు పుట్టింది. ఆలస్యమవుతాం, విషయం అంటే ఇదేనేమో. నోరు మూస్తావా, ముయ్యవా? నోరు మూసుకునే కాలం పోయిందక్క. ప్రశ్నించేవాడు తమ్ముడు, మాట్లాడేవాడు మంచోడు. సరే, తర్వాత కథ వినండి. పూట గడవని తల్లిదండ్రులకు పాటలు ఎక్కువాయే. పంటలు పండగ పొట్ట నిండగా కష్టం ఎక్కువాయే. కుటుంబ భారం ముందరియగా తల్లడిల్లినారు. వారి భర్త కూలినాలతో బతుకు ఇచ్చినారు. ఇంతకు సీత పడిపోయిందా లేదా? లేదు చెల్లెలా, అమ్మా నాయన పనులకు పోతూ తమ్ముడిని చెల్లెల్ని ఆడించడానికి ఆమె అంకితమైపోయినది. పిల్లల పనులు పెద్దల పనులు అన్న సంగతి వాళ్ళకు తెలియదు అక్క. 16 ఏళ్ళలోపు పిల్లలను పనిలో పెట్టరాదన్న చట్టాల గురించి వాళ్ళు ఎందుకు పట్టించుకోలేదు? చట్టాలు అమలు చేయడం నిరవసర బాధ్యతతో అనుకున్నంతకాలం పరిస్థితుల్లో మార్పు రాదా తమ్ముడు? ఇంతకు ఆ చిన్న సీతమ్మ ఏమేం పనులు చేసేదక్క? ఇంటి పనులనే చేసేరా, వంటపై కొంత చేసేరా, నీళ్ళలో తాడు చుట్టేరా, పచ్చి చేలకే పోయేరా, కొబ్బరిల మరి కాడేరా, వినరా సోదర చదువుల తల్లి తీరగా తెలుపుడు, నిరుపేరగా తెలుపుడు. ఆ తర్వాత ఏం జరిగిందక్క? ఇంకేం జరుగుతుంది? 4 రాళ్ళు సంపాదించిన తర్వాత ఆ రాళ్ళతోనే పిల్లని తిని నీళ్ళు పోసి పెళ్లి చేసేది. నిజంగా అదే జరిగిన కథకు అర్థం లేదా తమ్ముడు? ఆ ఊరికి శ్రావణి కొత్త నిజం వచ్చింది.
నీ పిచ్చి కానీ టీచర్లు చదువు చెప్తారా అని ఇవన్నీ పట్టించుకుంటారా? ఒకవేళ పట్టించుకొని చెప్పినా వినేవాళ్ళు ఉంటారా? విన్న మాకు సాధ్యం అవుతుందా? తప్పకుండా సాధ్యమవుతుంది. మా బడిలో టీచర్లు పాఠాలతో పాటు మంచి మంచి కథలు సూక్తులు చెప్తారు, ఆటలు ఆడిస్తారు, పాటలు పాడిస్తారు. బడి పిల్లలని తమ సొంత బిడ్డలుగా చూసుకుంటారు. అవును తమ్ముడు, శ్రావణి కూడా అటువంటి టీచర్. ఆయన ఊరికి రాగానే ముందుగా చేసినప్పటి బడి ఈడున్న పిల్లలు ఎవరెవరు బడికి వస్తున్నారో అలా తెలుసుకోవడం. అలా తెలుసుకున్న ఒక్కొక్కరింటికి వెళ్తూ శివయ్య వాళ్ళకి చెప్పి వెళ్ళింది. అది గమనించిన గౌరమ్మ సీతను ఇంట్లో దాచిపెట్టి మా ఇంట్లో అటువంటి వాళ్ళు ఎవరు లేరని చెప్పిందా? నువ్వు అతిగా ఉంచావు. అక్క చెప్పేదే నేను. రాజు వచ్చింది నిజమే, గౌరమ్మ సీతను దాచిపెట్టింది. అయ్యో, అప్పుడేమైంది? శ్రావణి టీచర్ వచ్చిన చెప్పకుండా వారికి కొన్ని మంచి మాటలు చెప్పింది. ఏమని? ఓ భారతీయుడా, ఓ బాలబాలుడా, వినవయ్యా వీరుల విందుగా, తెలుసుకోవయ్యా చరిత్ర ముందుగా, ఎన్నో జన్మల పుణ్యఫలమిది మానవ జన్మము, మానవ జన్మము, అందులోనూ ఆడపిల్లగా పుట్టుడు చేతము, సహనము స్నేహము ప్రేమభావము ఆమె గొప్పతనము, ఆమె గొప్పతనము, ఆ గొప్పను కలిగిన ఆడపిల్లలను చక్కగా పెంచాలి, చక్కగా పెంచాలి. అప్పుడే ఇల్లు ఊరు దేశం అభ్యున్నత పొందు, అవును, అభ్యున్నత అట్టి బాలిక అణిచిపెట్టుట అన్యాయమును, అంతే అన్యాయమును. ఓ భారతీయుడా, ఓ బాలబాలుడా, వినవయ్యా వీరుల విందుగా, తెలుసుకోవయ్యా చరిత్రను ముందుగా. వాళ్ళని అంచిపెట్టడం మా పర్వాలంటున్నా బాగానే ఉంది. అటువంటి నలుగురు గొప్ప వాళ్ళ పేర్లు చెప్పక్క. సరే వినండి మరి. ఆ శ్రావణి టీచర్ కూడా కొంతమంది ఆదర్శ మహిళల గురించి ఎలా చెప్పింది. ఇలా రుద్రమాదేవి చూడరా, శత్రువులను చెందాలేరా, సరోజిని నాయుడురా, స్వరాజ్య సమరం చేసేరా, అత్తమామను చూడరా, మహిళల మార్గం దిద్దేరా, కల్పనాస్వాల చూడరా, అంతరిక్షమునకు ఎగిరరా, సునీత వినయం చూడరా, పరిశోధనలెన్నో చేసేరా, అన్ని రంగములలోనూ మహిళలు ఆదర్శంగా నిలిచారు. బలనాటి భరతం కూడా నేను బలాన్ని చెందానా. అక్క అక్క ఆ తరగతి జరిగింది నేను చెప్తా. ఆ మాటలన్నీ లోపల నుంచి వింటున్న సీత బయటకు వచ్చి తాను చదువుకుంటానని చెప్పింది. అవును చెల్లమ్మ, అంతేకాదు టీచర్ వాళ్ళకు ప్రభావితమైన శివయ్య దంపతులు కూడా బిడ్డను చదివించడం నచ్చిన సంగతి అర్థం చేసుకుని సీతను టీచర్ వెంట పంపించారు. అంతేలేండి, అందరూ మా చిన్నక్కలా ఉంటారా? అంటే నువ్వు రాజు కంటే గొప్పదాడు అక్క. ఈ కథ నాకు సదా చెప్తా. మీరు తర్వాత కొట్టుకోవచ్చు, ముందు కథ వినండి. సీత ఎట్లా చదివిందయ్యో అంటే అక్షరమాల నేసేరా, తెలుగును చక్కగా చదివేరా, ఎక్కాలన్నీ వేసేరా, లెక్కలు చక్కగా చేసేరా, పరిసరాల విజ్ఞానము పక్కాగా గ్రహించేరా, ఏది చదివినా ఏది రాసినా ఎదురు లేదు తనకు, అందరిలోనూ అన్నిటికంటే ముందు నిలిచేందుకు ఆమె తెలివితేటలు గమనించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు కూడా ముక్తులై ఏడాది గడవకుండానే 5వ తరగతిలో చేర్పించారు. చూడు, చదివితే అట్లా చదవాలి. నువ్వేం నన్ను వెక్కిరించిన అవసరం లేదు. నేను 1వ తరగతిలో ఉండగానే పెద్ద పెద్ద లెటర్స్ చదివినా తెలుసా? నువ్వు అంత లేదు. ఏం చదివావో చెప్పు. లెటర్స్, పెద్ద లెటర్స్. అవేంటో 1, 2 చెప్పు. 1, 2 కాదు, 26 చదివినా. చెప్పలేనా? చెప్పమంటావా? అయితే విను. ABCD. ఆ లెటర్సా? ఏడ్చినట్లే ఉంది. తర్వాత కలిసి తర్వాత సీతకు ఎదురు లేకుండా పోయింది. 7వ